హాయ్, వెల్కమ్ బ్యాక్ అరు ఫుడ్స్. చాలా తక్కువ మసాలా పెట్టి చపాతీలోకి రుచికరమైన క్యాబేజ్ చేశాను. అది ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను పదండి. చాలా సింపుల్గా చెప్పేస్తానండి. క్యాబేజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కుక్కర్ పెట్టి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ఆనియన్స్ కూడా వేసేయండి. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాబేజ్ కూడా ఇందులో వేసేయండి. అలాగే కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసి క్యాబేజీని కాసేపు వేయించండి. కాసేపు వేయించడం వల్ల క్యాబేజీలో ఉన్న వాసన వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ మగ్గుతూ ఉంటుంది. అంతలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. మసాలా కోసం 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 3 వెల్లుల్లిపాయలు, చిన్న ముక్క అల్లం, తర్వాత పచ్చి కొబ్బరి కొద్దిగా వేసి మిక్సీ చేసుకోండి. మగ్గిన క్యాబేజీలోకి ఈ మసాలా కూడా వేసి మరి కాసేపు వేయించేద్దాం. మసాలాను కూడా ఒక 2 నిమిషాలు వేయించండి. మసాలా, క్యాబేజీ అంతా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేసేయండి. ఇప్పుడు కూరనంతా మరి ఒక్కసారి కలిపేసుకోండి. ముందుగా కట్ చేసుకున్న టమోటాను కూడా వేసి 1 నిమిషం మగ్గిచ్చేసి ఆ తర్వాత మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేయండి. చూడండి, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళు, 1 చిన్న గ్లాస్ వేస్తే సరిపోతుంది. కూరనంతా ఒక్కసారి కలిపి ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం కూడా చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ వస్తే చాలండి. ఈ కూర కడాయిలో కూడా చేసుకోవచ్చు, కానీ నాకెందుకు కుక్కర్లోనే ఇష్టం. చపాతీలోకి చాలా బాగుంటుంది. అంతే, రెడీ అయిపోయింది. చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.